guys, welcome back to my channel. సో ఈరోజు మనము చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాము. ఏంటిదంటే ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసేసి అందులో ఆయిల్ వేయాలన్నమాట. ఈరోజు చికెన్ నార్మల్గా కాకుండా వెరైటీగా చికెన్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ చికెన్ వేసుకుంటున్నాం అనమాట. అన్నీ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మిక్సింగ్ చేసుకోవాలి కొంచెం. సో ఇప్పుడు మనము 3 ఆనియన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. కట్ చేస్తున్నాము. సో ఇలా చిన్న కట్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని మిక్సింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఎల్లోయిష్ వచ్చేంత వరకు చేసుకోవాలి. సో ఇలా ఆనియన్స్ అన్ని ఇలా కట్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాక చికెన్ వేసాం కదా, మనం మాత్రము చికెన్ వేసాక ఆనియన్స్ వేస్తున్నాము. సో చూసారు కదా. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలి. ఇంతకుముందు సిమ్లో ఉన్నది కదా. సో ఇప్పుడు మనము 4 ఇలాచి, ఒక చెక్క, 3 లవంగాలు తీసుకొని కొంచెం దంచుకోవాలన్నమాట. ఈ ఆనియన్ అనేది కలర్ మారేంత వరకు మనము చూసుకుంటూ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి. సో చూసారు కదా, ఇలా మనం దంచుకోవాలన్నమాట. సో చూసారు కదా, కొంచెం కలుపుకోవాలన్నమాట. సో ఇలా పొడి కావాలన్నమాట. సో మనం ఇప్పుడు పసుపు కూడా తీసేసుకున్నాము. ఈ ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు పసుపు వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా. సో మనం ఇప్పుడు దంచుకున్నవి వేసుకుందాము ఆ పొడి. సో మనం ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అనేది వేసుకోవాలి, మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అంతే వేసుకోవాలి ఆ క్వాంటిటీలో. అల్లం పేస్ట్ వేసుకున్నాం బట్టి మనము కలుపుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టి కూడా అది కూడా. సో నేను ఇప్పుడు ఫ్లేవర్ కోసమనే కరివేపాకు వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు కారం వేసుకుంటున్నాము, 2 స్పూన్స్. సో సాల్ట్ కూడా వేసుకోవాలి, 2 స్పూన్స్ చాలు మనకి. అంటే మేము 4 కాబట్టి క్వాంటిటీలో వేసుకుంటున్నాము. మీరు ఎంతమంది ఉంటే అంతగానో వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఒక్కటి ఇలా స్లైస్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము మిక్స్ చేసుకోవాలి. సో కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఇప్పుడు మనం వేసుకుంటున్నాము. సో చికెన్ కర్రీ అనేది అయిపోయింది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.